హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్వతి హోమ్ రెసిపీస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మీ అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఐ హోప్ మీరు అందరూ బాగున్నారు అనుకుంటూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. సో ఫ్రెండ్స్, ఏంటి ఈ వీడియో అంటే చూడండి, మనం కొబ్బరి పాలు పోసిన చికెన్ కర్రీ చేసుకోబోతున్నాం. అంటే కోకోనట్ మిల్క్ చికెన్ ఫ్రెండ్స్. చాలా ఈజీగా చాలా సింపుల్గా అయిపోతుంది. చూడండి, నేను 1.5 kg చికెన్ తీసుకున్నాను, 4 కొబ్బరి గిన్నెలు తీసుకున్నాను ఫ్రెండ్స్. అండ్ ఉప్పు పసుపు వేసి కడిగేసి పెట్టేసాము. అండ్ కడిగిన తర్వాత మళ్ళీ ఉప్పు పసుపు వేసి మ్యారినేట్ చేసి 1 night ఫ్రిడ్జ్లో పెట్టాం ఫ్రెండ్స్. మీరు 1 hour 2 hours పెట్టుకున్నా పర్లేదు. సో ఇప్పుడు ఒక మందపాటి గిన్నె పెట్టుకున్నాం. కడాయి అయినా కుక్కర్ అయినా విజిల్ లేకుండా కుక్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఆయిల్ వేసుకున్నాం, మనం ఏ ఆయిల్ అయినా పర్లేదు. ఇప్పుడు ఇందులోన మనము హోల్ గరం మసాలా, చెక్క లవంగా ఇలాచి సాజీరా ఫ్రెండ్స్. అండ్ ఉల్లిపాయలు వచ్చి ఒక 7 ఉల్లిపాయలు ఫ్రెండ్స్. ఉల్లిపాయలు కూడా చూడండి, మనం 1/2 kgకి 2 వేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను కారం వేస్తున్నాను ఫ్రెండ్స్. ఒక 4 spoons కారం వేసాను. అండ్ వచ్చి జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఒక 2 వేసాను, 2 spoons వేసాను ఫ్రెండ్స్. ఇంతే చూడండి. సో మీరు ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బటన్ క్లిక్ చేసి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మేము పెట్టిండే ప్రతి వీడియో మీ వరకు రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా మనం పచ్చిమిర్చి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇవి ఇలా తుంచేసుకొని వేసుకోండి. చీలికలు పెట్టి వేస్తే ఏంటంటే దాని గింజలు బయటకు వచ్చేస్తాయి. సో మనకి కొంచెం పొట్ట నొప్పి రావచ్చు, కడుపులో మంటలు లేయచ్చు. అందుకని అలా వేసేసుకోవాలి. లేతవైతే మనం చీలికలు చేసుకొని కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, మనకి ఉల్లిపాయలు వేగిపోయాయి. వేగిన తర్వాత మనం అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ 1 spoon వేసుకోవాలి ఫ్రెండ్స్. సో నేను ఏదైనా కానీ నేను చెప్పకపోయినా ఏదైనా వేస్తున్నాను, కొలత ప్రకారంగా చూసుకోండి. నేను విజిల్ పెట్టట్లేదు ఫ్రెండ్స్. విజిల్ పెట్టకుండా మూత పెట్టి రబ్బర్తో సహా మూత పెట్టి మగ్గిస్తున్నాను. సో నేను వాటర్ అనేది వేయలేదు ఫ్రెండ్స్ చికెన్లోన. దానికి వాటర్ వచ్చేసింది. చూడండి, ఇప్పుడు నేను ముక్కలు కోసేసుకొని కడిగేసుకొని ముక్కలు కోసేసాను. ఒక మధ్యతరగతి మిక్సీ తీసుకొని దాంట్లో రుబ్బేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అలా చూడండి, ఇలా నేను జ్యూస్ తీస్తున్నాను అంతా ఇలా ఫ్రెండ్స్. నేను 3 వాయిలు వేసుకొని రుబ్బాల్సి వచ్చింది ఫ్రెండ్స్ నాకు. అలా అనమాట. 1/2 kg చికెన్కి మీకు ఒక 1/2 కొబ్బరికాయ సరిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇలా నేను వాటర్ అనేది వేయలేదు ఫ్రెండ్స్. అదే ఆ వాటర్ అనేది వచ్చిందని చెప్పాను కదా. సో మనకి చికెన్ అనేది 70% ఉడకాలి ఫ్రెండ్స్. 70% ఉడికిన తర్వాతే మనం ఫస్ట్ చికెన్ వేసిన తర్వాత మగ్గిన తర్వాత వాటర్ వేసి బాగా మగ్గించిన తర్వాత అప్పుడు మనం 70% ఉడికిన తర్వాతే మనం కొబ్బరి పాలు వేయాలి ఫ్రెండ్స్. మీరు థిక్నెస్ కావాలంటే థిక్నెస్ ఉంచుకోండి, కొంచెం లూజ్గా కావాలంటే లూజ్గా ఉంచుకోండి. కానీ వాటర్ ఎక్కడా కూడా ఉండకూడదు. చికెన్లో మనం కొబ్బరి పాలు పోసేటప్పుడు వాటర్ అనేది ఉండకూడదు. ఏమైనా కూడా లిక్విడ్ ఫామ్ అనేది ఉండాలి అంటే అది జస్ట్ కోకోనట్ మిల్క్ మాత్రమే అయి ఉండాలి ఫ్రెండ్స్. బాగా గమనించి చూసుకొని నేర్చుకోండి. నేను పార్వతి హోమ్ రెసిపీస్లో ముందు కూడా పెట్టాను కుండ వీడియో, చూడండి ఫ్రెండ్స్. నేను ధనియా పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసాను. మనకి ధనియా పొడి వచ్చి 1 spoon. అండ్ ఇది వచ్చి మనకి 1 tablespoon ఫ్రెండ్స్ మనకి. అండ్ జీలకర్ర పొడి వచ్చి 1/2 tablespoon. అండ్ గరం మసాలా వచ్చి అది కూడా 1/2 tablespoon ఫ్రెండ్స్. ఇంతే. ఇప్పుడు ఫ్రెష్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఫ్రెండ్స్, మనకి ఇది సన్నగా తరిగేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు చూడండి, వేసేస్తున్నాను. మనం ఫస్ట్ పచ్చిమిర్చి వేసాము, అది స్పైసీనెస్ దిగాలి, మనకి ఉల్లిపాయలు తీపిగా అనిపించకుండా ఉండడానికి. ఇప్పుడు మనం కొన్ని పచ్చిమిర్చి వేస్తాము జస్ట్ మనకి ఫ్లేవర్ కోసం ఫ్రెండ్స్. అంతే. మనకి ఇక్కడ 1 tablespoon మనం నెయ్యి వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ లాస్ట్ ఫైనల్లో. ఇంతే ఫ్రెండ్స్. చూడండి, నేను ఎక్కువగా థిక్గా పెట్టలేదు గ్రేవీ అనేది, అలా అని ఎక్కువ లిక్విడ్ ఫామ్లో కూడా లేదు. 2 నిమ్మకాయలు ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు నేను కొన్ని పచ్చిమిర్చి వేస్తాను కదా లేతవి, చూడండి 2 నిమ్మకాయలు వేసుకోవాలి లాస్ట్ అండ్ ఫైనల్లో. చూడండి, ఇప్పుడు ఇది జస్ట్ ఈ పచ్చిమిర్చి, ఈ నిమ్మకాయ అనేది బాగా అనిపిస్తుంది, పచ్చిమిర్చి అనేది ఫ్లేవర్ కోసం. ఇంతే ఫ్రెండ్స్. చాలా ఈజీగా చాలా సింపుల్గా మనం ఫస్ట్ పార్వతి హోమ్ రెసిపీస్లో మనము కుండలో చేసిన కోకోనట్ మిల్క్ చికెన్ చేసాము. అది చూడండి. మీకు ఆ రెసిపీ నచ్చిందా, ఈ రెసిపీ నచ్చిందో చూడండి. అండ్ ఆ రెసిపీ కూడా నేను లాస్ట్ ఎండింగ్లో కూడా ఇస్తాను, మీకు క్లిక్ చేసి చూసుకోండి. ఇంతే ఫ్రెండ్స్. చూడండి, వైట్ రైస్తో మంచి కాంబినేషన్ అండ్ చపాతీతో కూడా మంచి కాంబినేషన్. పరాటా, చపాతీ, పుల్కా అన్ని పరాటాస్ తోటి కాంబినేషన్ ఫ్రెండ్స్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టండి. ఈ వీడియో ఎలా అనిపించిందో ఆల్ అనే బటన్ క్లిక్ చేస్తేనే మేము పెట్టిండే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, చాలా బాగా అనిపించింది, చాలా మంచిగా ఉంది. మనం ఏ పార్టీలో అయినా కానీ మనం ఇంట్లో చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మన ఇంట్లో ఎప్పుడే కానీ మనం చేసుకోవచ్చు. ఫంక్షన్స్లో ఎప్పుడైనా కూడా బాగుంటుంది ఫ్రెండ్స్.
మంచి హైలైట్ డిష్ అనమాట. లైట్గా చాలా బాగా అరిగిపోతుంది. ఇంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.